స్నోఫ్లేక్స్ అన్నీ కిందికి రాలుతున్నాయి. దిస్ ఈజ్ ఎ మూమెంట్ వేర్ ద వరల్డ్ స్లోస్ డౌన్. ప్రతి మంచురేకు ఒక డ్రీమ్ భావనను కలిగిస్తోంది. ఒక చల్లని ముద్దు వేసినట్లు. వెన్నెలలో మెరిసే ఈ స్నోఫ్లేక్స్ ఎంత బాగున్నాయో. ఇది ఒక నిశ్శబ్దపు అందమైన వింటర్ డ్రీమ్. నిజం, స్నో పడుతున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో. చాలా బాగుంటుంది. ఒక అందమైన వింటర్ డ్రీమ్ ఈ స్నో పడడం అనేది. మంచు కురిసే ప్రతి క్షణం కాలాన్ని నెమ్మదిగా చేస్తుంది. ఒక్కో రేకు నేలపై వాలే ప్రతిసారి అది ఒక మృదువైన కవితలా అనిపిస్తుంది. రోడ్లు, ఇల్లు అన్నీ కూడా మంచు ముసుగుతో కొత్త రూపంలో కనిపిస్తాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ రోడ్లు, హౌస్ టాప్స్ ఇవన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయా ఏంటి, వెండి రేకుల్లా మెరిసిపోతున్నాయి అనుకుంటాను. లాంతర్ల కాంతి మంచుపై పరుచుకుంటూ రాత్రిని మరింత మాయామయం చేస్తుంది. ఇంటి కిటికీల వద్ద నుండి మంచు కురిసే ఆవిష్కరణను మనం చూసినప్పుడు మనలో ఒక శీతల శాంతలత ఏర్పడుతుంది. మంచు రాత్రి అంతా మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలని నింపుతుంది. చీకటి రాత్రిలో నిశ్శబ్దంగా ఆకాశం నుంచి మంచు అణువుగా కురుస్తూ భూమిని తెల్లని చీరతో కప్పిందా అన్నట్లుంది కదా. సాయంత్రపు చలిలో నక్షత్రాల కాంతి మంచు రేఖలపై మెరుస్తూ వాటిని చిన్న చిన్న వజ్రాల్లా తొలగిస్తున్నదా ఏంటా అనిపిస్తుంది కదా. చెట్ల కొమ్మలు మంచుతో పొదిగిపోయి వంకరలుగా తేలికగా వంగుతూ తెల్లని కలల లోకాన్ని గుర్తు చేస్తున్నాయి కదా. మంచు కింద చెరువులు, నదులు సైతం నిశ్శబ్దంగా నిద్రిస్తుండగా ప్రతి అడుగు ఒక మృదువైన చప్పుడును చేస్తూ మన హృదయాలకు ప్రశాంతతను నింపుతోంది కదా. ఆహా, ఎంత మధురమైనది ఈ క్షణం. ఈ క్షణాన్ని చూస్తే చాలు ఎంతటి అలసటైనా మనకు పోతుంది. ఆ మంచు పూలు రాత్రిని ఒక మంత్ర ముగ్ధతతో అలంకరిస్తూ ఉంటే ప్రతి మంచు రేణువుల్లో మనకు ఒక కథ కనిపిస్తోంది కదా. ఏమని వర్ణించను.